102, 103 పునరావాస కేంద్రాలను పెట్టి వాళ్ళందరినీ కూడా తరలించాలి. రోడ్డు మార్గాలు కూడా లేవు కొన్ని ప్రాంతాలకి. లాంచీల్లో మన పడవల్లో తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి వాళ్ళు మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చినంత వరకు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకొని మళ్ళీ ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అప్పటికప్పుడే అందించి కావలసినటువంటి సరుకులన్నీ కూడా అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంగా మేము తీసుకున్నాం. ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ అలాంటిది విజయవాడ నడిబొడ్డున 45 మంది ప్రాణాలు. వాస్తవానికి వరదల్లో కొట్టుకుపోయినటువంటి ప్రాణాలు కొన్ని అయితే కొంతమందికి నీరు అందక, కొంతమందికి మెడిసిన్స్ అందక, కొంతమందికి వైద్యం అందక చనిపోయినటువంటి వారు కొంతమంది. ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి ప్రశ్నలు దీని గురించి ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పరు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు, పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే కదా ప్రభుత్వం. చేయండి, ఎంక్వైరీ చేయండి. సరే, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొకరి పేరు మీరు చెప్తున్నారు, ఎంక్వైరీ చేయండి. మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు, ఎంక్వైరీ చేయండి. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు, మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది? ఇక రోజు వారి తాలూకా విన్యాసాలు చూడలేకపోతున్నాం. అది సందర్భంలో మాట్లాడకూడదు, కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారి విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియగలుగుతాను. జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే ఆ జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటుందో దాంట్లో ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు, అందులో కూర్చున్న వాళ్ళు ఈయన ఫోటో తీయడం. ఏంటిదంతా? అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్లో ఉంటుంది. ఈయనకి ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి కూర్చొని కంట్రోల్ రూమ్లోనో లేకపోతే సంబంధించినటువంటి కలెక్టరేట్లోనో లేదా ఆయన కార్యాలయంలో కూర్చొని మానిటర్ చేయాలి తప్ప ఆయన గ్రౌండ్లో ఉంటే పని ఎక్కడ జరుగుతుంది? ఆయనకి పబ్లిసిటీ పిచ్చి. ఈ పబ్లిసిటీతో పాటు ప్రాణాలు కాపాడారంటే 45 మంది ప్రాణాలు పోయాయి. ఇది ఎంతవరకు సమంజసం? దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ గడిచినటువంటి 3 రోజులుగా వర్షాలు. ఈరోజు విశాఖపట్నం గ్రామీణ ప్రాంతంలో కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయినాయి. మరి నాకు ఎక్కడ ఒక అధికారి కానీ లేదా ఒక మంత్రి కానీ ఇక్కడ రివ్యూ చేయడం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది కనీసం నాకైతే ఎక్కడ కనబడలా. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. ఎన్నికల ముందు ఏం చెప్పారు? మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు. ఎక్కడుంది గ్యారంటీ? ఎవరికి ఉంది గ్యారంటీ? ఈరోజు ప్రజల తాలూకా ఈరోజు ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ వరదలకు కానీ జరిగినటువంటి ప్రాణ నష్టానికి కానీ ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కానీ అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం మాత్రమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అయితే ఏ మాత్రం వెనక్కిపోం. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా, మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు, ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ
ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్, జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది, అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ, కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలుడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం, చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది, చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం కాదు ఈ ప్రభుత్వానికి. ఓకే, థ్యాంక్ యూ.